ఈరోజు చూస్తుంటే రైతులు వర్షాలు పడ్డాయని వరి ఎక్కువ ధాన్యం పోసన్పేటలో ఎక్కువ ధాన్యం వేయడం జరిగింది. బోర్లన్నీ అడగంటిపోయి ఈరోజు దుర్భర పరిస్థితుల్లో ఉండి రైతులము నానా ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడక అవస్థలు పడుతూ చేతికొచ్చిన పంట నష్టపోతుందనే ఉద్దేశంతో ట్యాంకర్లతో కూడా నీళ్లు పోసి ఒక ట్యాంకర్కి వచ్చేసి 2,000 ఖర్చు అవుతుంది. ఒక ట్యాంకర్కు 2,000 ఖర్చుతో ఒక ఎకరం పొలం బారియాలంటే మినిమం ఒక 40-50 వేల ఖర్చు అవుతుంది. కనీసం పెట్టుబడన్నా వాపసు వస్తుందనే ట్యాంకర్లతో నీళ్లు వస్తున్నాం. మా గ్రామంలో 75% 90% బోర్లు అడగంటి చాలా రకాల ఇబ్బందులు పడి వస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఆదుకొని మా రైతులకు అండగా ఉంటుందని. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా బాగా రైతులు వ్యవసాయం సంతోషంగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ లేక, నీళ్లు లేక, రైతు బంధు రాక, రైతు భరోసా రాక, రుణమాఫీ కాక ఎన్నో అవస్థలు పడుతూ రైతులు సతమతం అయితే అందరు రైతులము మనం దేవుడిని కోరుకుంటున్నాము. త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలని